ప్రార్థన రిట్రీట్కి ప్రాబబ్లీ లేచి నిలబడగలిగిన వారు దయచేసి లేచి నిలబడితే మనం ప్రార్థన చేసుకుందాం. తరలి వంచండి. ఎస్, తరలి వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మమ్మల్ని అందరినీ పేరు పేరున ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, సద్గుణ శేఖరుడా, మహాగణుడా, మహా ఉన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ మా హృదయం నిండా మీరు ఉంచిన సంతోషము, సంతృప్తి, సమాధానానికే వందనాలు. మిమ్మల్ని కలిగి ఉన్నాం కనుక ప్రభా, మీలో మా జీవితాల్లో మీరు ఇచ్చిన నిండుదనాన్ని బట్టి వందనాలు. అలాగే నీ పిల్లలం కనుక మా అందరి మధ్యలో మీరు ఉంచిన ప్రేమ అనురాగాలను బట్టి కృతజ్ఞతలు ప్రభా. మరి దీని అంతటికీ కారణం మీరు కనుక మీకు మేమందరం తల వంచి పాదాభివందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ రిట్రీట్ ముగించుకొని మేము మా గృహాలకు వెళ్తుండగా మమ్మల్ని అందరినీ కూడా నీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటున్నాం. ఎంతో ప్రేమతో, ప్రయాసతో, ఓపికతో నిర్వహించిన కార్యవర్గం అంతటిని బట్టి నిండు హృదయంతో మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారికి రావాల్సిన బహుమానాన్ని నిండుగా మెండుగా దయచేయండి. అలాగే వాలంటీర్స్ ఎంత చెప్పినా తక్కువే ప్రభా, వారి హస్తాలను బలపరచండి. రానున్న రోజుల్లో అనేక మందికి సేవ చేయలాగిన మా అందరి హస్తాలను మీరు దృఢపరచండి. అలాగే ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి ఎవరైతే ప్రోత్సహించబడ్డారో, ఎంకరేజ్ చేయబడ్డారో, జీవితానికి సంబంధించిన ప్రభా ఉద్దేశములను తెలుసుకున్నారో, నిరాశలోంచి బయటపడ్డారో, కొంత వెచ్చదనంతో ఇక్కడ వెళ్తున్నారు, వారందరినీ అలాంటి వేడిలో కొనసాగేటట్లు మీ ఆత్మ ద్వారా పరిచర్యను కొనసాగించమని ప్రార్థన చేస్తున్నాం. మేము చాలామందిని కలుసుకున్నాం. ఒకరి కాంటాక్ట్ ఒకరు తీసుకొని నీ బిడ్డలంగా ఒకరి యోగక్షేమాల గురించి ఒకరు ప్రార్థించుకున్నట్లుగా కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, దేవా మమ్మల్ని, మా భవిష్యత్తుని మీ చేతులకు అప్పగించుకుంటూ మిగిలిన మా సమయాన్ని కూడా దీవెనకరంగా ఉంచండి. నీ రాకడ పర్యంతము మమ్మల్ని సిద్ధపరుస్తునండి. మరొకసారి నీ చిత్తమైతే మేమందరం కలుసుకొని ఆనందించినట్లు సహాయం చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ, మరి దీని కొరకై ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని మరొకసారి నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ, మా రక్షకుడు, మా ప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.